జియో గోల్డ్ మైనింగ్ ఏర్పాటుతో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర అన్నారు. 20 సంవత్సరాల క్రితం జియో మైసూర్ సంస్థ తమ ప్రాంతానికి వచ్చి పరిశోధనలు చేశారని, ఆ సమయంలో మైనింగ్ ను స్థానికులు వ్యతిరేకించారని తెలిపారు. అప్పటి ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ ప్రజలతో చర్చించి ఒప్పించారని గుర్తు చేశారు. జియో గోల్డ్ మైనింగ్ ఏర్పాటుతో తమ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు, సమీప గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. తమ కలను నిజం చేసిన సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ తుగ్గలి నాగేంద్రతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. ఒకప్పుడు కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి రాయలసీమలో నేడు పసిడి నిక్షేపాల పంట పండబోతోంది. ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి అధికారికంగా దీనికి శంకుస్థాపన చేయబోతున్నారు. అదేమిటా అనుకుంటున్నారా? ఒక్కసారి ప్రస్తుతం మనతో మాజీ శాలివాహన కార్పొరేషన్ చైర్మన్, ప్రస్తుతం కర్నూలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర ఉన్నారు. ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకు తుగ్గలి మండలానికి జొన్నగిరికి ముఖ్యమంత్రి రాబోతున్నారు? అసలు ఏం జరగబోతుంది ఇక్కడ? మా తుగ్గలి మండలంలో జియో మైసూర్ కంపెనీ వాళ్ళు గోల్డ్ మైన్స్ని ఇక్కడ వెలికి తీస్తూ ఉన్నారు. అంటే గతంలో గత 2 దశాబ్దాల నుంచి ఇక్కడ గోల్డ్ ఉంది, ఇక్కడ బయటకు తీయాలని చెప్పేసి గత 3 దశాబ్దాల నుంచి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా జియో మైసూర్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో అంటే తుగ్గలి మండలంలో ఉన్నటువంటి పగిరాయి గ్రామంలో గోల్డ్ నిక్షేపాలు ఉన్నాయి, ఇవి వెలికి తీయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ గోల్డ్ మైన్స్ని వాళ్ళు రావడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు కూడా ఇక్కడ అంతా దాదాపుగా 1500 ఎకరాల్లో రైతుల దగ్గర నుంచి లీజు తీసుకొని ఒక 300-400 ఎకరాలు కొని అంటే రిజిస్టర్ చేయించుకొని ఇక్కడ గోల్డ్ వెలికి తీయడానికి ప్రారంభం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ నెల 24వ తేదీ మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు శంకుస్థాపన చేయడానికి. సో మీరు తుగ్గలి మండల వాసులు, ఈ ప్రాంత వాసులు, మీ మండలంలోనే ఈ గోల్డ్కి సంబంధించినటువంటి మైనింగ్ ప్రారంభం కాబోతుంది. అంటే ఇది ఇప్పుడుది కాదు మైనింగ్, అంటే ఈ నిక్షేపాలు ఉన్నాయని బ్రిటిష్ టైం నుంచి కూడా ఇక్కడ ఈ నిక్షేపాలకు సంబంధించి పరిశోధనలు జరిగాయని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఉంది అందులో? ఇది వాస్తవమే. ఎందుకంటే మా ఏరియాలో ఇది రాయలసీమ ప్రాంతం అయినప్పటికీ అందులో రాయలు వెళ్ళినటువంటి ప్రాంతం ఇది. గతంలో శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ పరిపాలన చేశాడని చెప్పేసి, అశోకుడు కూడా ఇక్కడ పరిపాలన చేశాడని చెప్పేసి ఈ జొన్నగిరిలో అశోక శిలా శాసనాలు కూడా ఉన్నాయి. దానికి ప్రతిబింబంగానే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఇక్కడ మొత్తం ఖనిజ సంపద నువ్వు బాగా ఆలోచన చేస్తే ఈ ప్రాంతంలో గ్రానైట్ ఉంది, పొలాల్లో వజ్రాలు దొరుకుతూ ఉన్నాయి. వర్షాలు వస్తే వజ్రాల పైకి వచ్చి ప్రజలకు వజ్రాలు దొరుకుతూ ఉన్నాయి. అదేవిధంగా గోల్డ్ మైన్స్ కూడా ఉంది. అంటే ఖనిజ సంపద అంతా మా ప్రాంతంలోనే ఉంది. ఈ ఖనిజ సంపద ఇంత ఉండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఏ రకంగా మనం దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచన, ఎందుకంటే అభివృద్ధికి నాంది పలికేటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఈ గోల్డ్ మైన్స్ ఇక్కడ ఓపెన్ చేయడానికి కూడా రాబోతున్నాడు. మైనింగ్ సంబంధించి ఏదైతే గోల్డ్ మైనింగ్ సంబంధించి జియో మైసూర్కి సంబంధించినటువంటి సంస్థ, ఇది ప్రైవేట్ సంస్థ. దేశంలోనే తొలిసారిగా ఒక ప్రైవేట్ సంస్థ ఈ గోల్డ్కి సంబంధించినటువంటి మైనింగ్ చేస్తోంది. అయితే దానివల్ల పబ్లిక్ ఏంటి ఉపయోగం, ఏం చెప్తారు? ఆ రోజుల్లో కొంతమంది అంటే తెలియక ఈ ప్రాంతంలో మొదట్లో తుగ్గలి మండలంలో గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేఈ ప్రభాకర్ 2009లో మా దగ్గరికి వచ్చారు. ఈ జియో మైసూర్ కంపెనీ వాళ్ళు, నేనున్నాను ఆ రోజు, కేఈ ప్రభాకర్ ఎక్స్ మినిస్టర్ గారు ఇక్కడ అప్పుడు 2009లో ఇక్కడ శాసనసభ్యుడు ఆయన మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వచ్చి అన్న ఇక్కడ గోల్డ్ మైన్స్ పెట్టాలా, కొంతమంది ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు, దీన్ని కంప్లీట్గా ఇక్కడ వద్దు, మాకు కలుషితమైపోతుంది, బోర్ల ద్వారా కలుషితమైపోయి మాకు అనేక రోగాలు వస్తాయి అని చెప్పేసి కొంత వేరే రకంగా ప్రచారం చేయకూడదు జరిగింది. మేము అదే చెప్పాం, అది కాదు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఇటువంటి కంపెనీలు వస్తే ఇటువంటి గోల్డ్ను తీసేయడానికి వెలికి తీయడానికి మన కంపెనీ ఏర్పడితే చాలామందికి మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదే కాకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా మనం అడుగులు వేయాలని చెప్పేసి అందరి ప్రజలు కూడా మోటివేట్ చేయడం కూడా జరిగింది. ఆ రోజు నేను కానీ కేఈ ప్రభాకర్ కానీ మోటివేట్ చేయడం వల్ల ఇప్పుడు గోల్డ్ మైన్స్ ఇక్కడ రావడానికి కారణమైందని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రము దేశంలోనే తొలి ప్రైవేట్ కంపెనీకి సంబంధించి జియో మైసూర్ గోల్డ్ కంపెనీకి
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కంపెనీ ద్వారా తుగ్గలి మండలంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధికి ఇప్పటికే పక్కా ప్రణాళికలతో ముందుకు పోతున్నాం. అలాగే దగ్గర ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 600 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ గోల్డ్కి సంబంధించినటువంటి మైనింగ్ ద్వారా ఇటు దేశ ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా మారేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా రాయలసీమకు మాత్రం ఇది ఖచ్చితంగా ఒక కలికితి రాయిగా మారుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పేసి కూడా స్థానిక నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసేందుకైతే అన్ని ఏర్పాట్లు ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, తుగ్గలి.